అందరికీ నమస్కారం. నా పేరు ఎం మనోరమ. తెలుగు సిఆర్టీ జీవవలస విజయనగరం జిల్లా. ఈ ఆన్లైన్ తరగతుల ద్వారా వీక్షిస్తున్న విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీకు 10వ తరగతిలో జానపదుని జాబు అనే పాఠాన్ని రివిజన్ చేస్తున్నాను. పాఠం పేరేంటి? జానపదుని జాబు. జానపదుని అంటే పల్లెటూరు వాతావరణంలో ఉన్న వ్యక్తి అని అర్థం. జాబు అంటే లేఖ లేదా ఉత్తరము అని ఈ అర్థం. పల్లెటూరు అబ్బాయి రాసే ఉత్తరము అని ఈ పాఠం యొక్క మీనింగ్ అన్నమాట. జానపద జాబు యొక్క ప్రక్రియ ఏమిటి అని మీకు పరీక్షల్లో అడగచ్చు. దీనికి 4 మార్కులు కూడా ఉన్నాయి. జానపద జాబు యొక్క ప్రక్రియ ఏంటి అంటే లేఖనే మనం ప్రక్రియ అని అంటాం. అసలు లేఖ అంటే ఏంటి? చాలామందికి ఈ రోజుల్లో లేఖ అంటే ఏంటో తెలియకుండా పోయింది. ఎందుకంటే వాట్సాప్లు, సెల్ ఫోన్ వచ్చిన దగ్గర నుండి ఉత్తరం అంటేనే తెలియకుండా అయిపోయింది. అసలు లేఖ లేదా ఉత్తరం అంటే అర్థం ఏంటి అసలు అంటే, సమాచార సాధనాన్నే లేఖ అని అంటారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కానీ, ఒక వ్యక్తి నుంచి మరో అవతల వ్యక్తులకు కానీ సమాచారాన్ని అందించే సాధనమే లేఖ. ఇది పూర్వకాలంలో పావురాల ద్వారా కూడా జరిపిస్తూ ఉండేవారనమాట. ఈ ఉత్తరాలు అనేవి పర్సనల్ లెటర్స్ ఉంటాయి, ఇంకా ఆఫీసర్స్కి రాసే లెటర్స్ కూడా ఉంటాయన్నమాట. మీరు కనుక పరీక్షల్లో జానపద జాబు యొక్క ప్రక్రియ రాయండి అంటే లేఖ అంటే ఏమిటి రాస్తే చక్కగా 4 మార్కులు మీకు ఇట్టే పడిపోతాయి అన్నమాట. అది జానపద జాబు యొక్క ప్రక్రియ. ఈ జానపద జాబులోని పాట యొక్క సారాంశంలో కనుక మనం తీసుకుంటే, ఒక పల్లెటూరు అబ్బాయి పట్నం అబ్బాయికి రాసే ఉత్తరాన్నే జానపదుని జాబు అని అంటారు. ఇంతకీ ఈ పాటను రాసింది ఎవరో కవి పరిచయం కోసం తెలుసుకుంటాం. ఎందుకంటే కవి పరిచయం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మీకు పరీక్షల్లో 4 మార్కులు ఉంటుంది. కాబట్టి కవి ఎవరో, కవి కోసం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. జానపద జాబు కవి బోయి భీమన్న. ఇతను 1911 నుంచి 2005 కాలంలో ఈయన జీవించారంట. ఇతను తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో పేద దళిత కుటుంబంలో జన్మించాడు. ఇతను చాలా పేదవాడు అయి ఉన్నాడు. దాంతోపాటు దళిత కుటుంబంలో జన్మించడం వలన ఆ కాలంలో అస్పృశ్యత అనేది ఉండేది. ఆ అస్పృశ్యత అంటరానితనం కారణంగా అతని విద్యాభ్యాసం ఎంతో కష్టంగా జరిగిందంట. మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బోధన వల్ల అతను ఎంతగానో ప్రభావితుడు అయ్యాడంట. ఎవరు? ఈ బోయి భీమన్న గారు. 1940-45 వరకు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. టీచర్ ఉద్యోగం చేపట్టారు. దాంతోపాటు 1978, 1984 వరకు రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా కూడా చేశారు. మన రాష్ట్రానికి శాసన మండలి సభ్యునిగా కూడా ఇతను పనిచేశారు. దాంతోపాటు ఇతను ఒక జర్నలిస్ట్గా కూడా పనిచేశారు. అంటే మూడు రకాల విభిన్నమైన ఉద్యోగాలు ఈయన చేశారనమాట. ఇతని యొక్క రచనలు ఏంటో చూద్దాం. పాలేరు నాటకం, గుడిసెలు కాలిపోతున్నాయి, జానపదుని జాబు, పిల్లి శతకం, ధర్మం కోసం పోరాటం. ఇవి ఇతని యొక్క రచనలు. వీటిల్లో అతి ముఖ్యమైనది పాలేరు అనే నాటకం. ఈ పాలేరు అనే నాటకంలోని ఏంటంట, పూర్వకాలంలోని విద్యార్థులు పిల్లల్ని ఏం చేసేవారంట, బడికి పంపించకుండా పాలేరు వృత్తిలో ఉంచేసేవారంట. దానివల్ల ఏంటయ్యేదంటే ఆ ప్రాంతంలోనే వాళ్ళు అక్కడే ఆ ఇంట్లోనే ఏదో నివాసం ఉంటూ ఏదో తింటూ అలా బతికేసేవారు. పాలేరుగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారంట. ఈ నాటకం వేసిన తర్వాత తల్లిదండ్రులందరూ కూడా పాలేరుగా మా పిల్లలు ఉండిపోవడం వల్ల ఎంత నష్టపోతున్నారు, ఎటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు అని వాళ్ళు తెలుసుకున్నారంట. అందుకని మా పిల్లల్ని మేము పాలేరు వృత్తికి పంపించాం, చక్కగా విద్యను అభ్యసించడానికి స్కూల్కి పంపిస్తాం, ఆ బడికి పంపించి వాళ్ళు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసేలాగా మేము ప్రోత్సహిస్తాం, మా పిల్లల్ని చక్కగా మేము బడికే పంపిస్తామని ఎంతోమంది తల్లిదండ్రులు తన పిల్లల్ని బడికి పంపించడం మొదలు పెట్టారంట. అంతటి చైతన్యం తెచ్చింది ఈ పాలేరు నాటకం అన్నమాట. ఇతను యొక్క బిరుదులు ఏంటో మనం చూద్దాం. ఇతని యొక్క బిరుదులు ఏంటంటే, గుడిసెలు కాలిపోతున్నాయి రచనకు 1975లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందంట. గుడిసెలు కాలిపోతున్నాయి అనే రచనకి ఈయనకి అవార్డు వచ్చిందంట. దాంతోపాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళా ప్రపూర్ణ అనే బిరుదు కూడా ఈయనకి లభించిందంట. 19
1973వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు, 2001లో పద్మభూషణ్ అనే అవార్డు ఈయనకి వచ్చాయంట. ఇంతటి చక్కటి అవార్డులు వచ్చిన ఈయన కవి పరిచయం అంటే జానపద జాబు మీకు కవి పరిచయం అడిగినప్పుడు కవి రాస్తారు, కాలం రాస్తారు, రచనలు రాస్తారు, అతని యొక్క బిరుదులు రాస్తారు. ఇవి ఖచ్చితంగా మీరు రాసినట్టయితే చక్కగా మీకు మంచి మార్కులు వస్తాయి. ఇంతకీ జానపద జాబులోని పాట యొక్క సారాంశం ఏంటి, పాఠం అసలు ఏంటి అని ఒక్కసారి పాఠంలోకి మనం అందరం వెళ్దాం విద్యార్థులారా. ఇంతవరకు చెప్పింది మీకు అర్థమైంది కదా. ప్రక్రియ, కవి పరిచయము, నేపథ్యం వరకు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు పాఠంలోకి మనం వెళ్దాం. ఈ పాఠంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటాం, జానపద జాబులోని ఒక పల్లెటూరు అబ్బాయి ఏం చేస్తాడంట, పట్నం అబ్బాయికి ఉత్తరము రాస్తాడంట. ఏ విధంగా ఉత్తరం రాస్తాడంట, ఒకరోజంట రాత్రి సమయం అయిందంట. రాత్రి సమయం అయ్యేసరికి చక్కగా కిరసనాయిల్ బుడ్డి పెట్టుకొని ఆ కిరసనాయిల్ బుడ్డి దగ్గర చక్కగా కూర్చొని పాఠం రాయడానికి, ఉత్తరం రాయడానికి కూర్చుంటాడంట. అది రాత్రి వేళ అయిపోవడం వల్ల ఏమైంది, కిరసనాయిల్ బుడ్డి పెట్టుకున్నాడు, ఉత్తరం రాయడం మొదలుపెట్టాడు. ఆ పొగ వచ్చి కంట్లో పడుతుందంట ఆ బాలుడికి, ఉత్తరం రాస్తున్న ఆ బాబుకి. వాళ్ళ అమ్మ అందంట, అదే ఏంటి బాబు పగలంతా కష్టపడి ఉన్నావు, ఈ రాత్రి మీద ఈ ఉత్తరం రాయడం అవసరమా నీకు, ఈ ఉత్తరం రాయడం వల్ల నీకేమవుతుంది, ఆ పొగ వస్తుంది కదా, ఆ పొగ అంతా నీ కంట్లో వెళ్ళి కళ్ళు అనవసరం చెడిపోతాయి, రేపు పొద్దున రాసుకోవచ్చు కదా అందంట. ఇంతలోపు వాళ్ళ మామయ్య వచ్చి, అవునరా ఉదయం నుంచి నువ్వు కష్టపడుతూనే ఉన్నావు, ఇప్పుడైనా కాసేపు పడుకోవచ్చు కదా అని అన్నాడంట. సరే ఇంకా నిద్రకు పోదాం అని ఆ బాలుడు అనుకునేసరికి, ఆ బాబు ఉత్తరం రాయాలనుకున్న బాబు అనుకునేసరికి లోపటి నుంచి వాళ్ళ చెల్లి వచ్చిందంట. వచ్చి అన్న నాకు చిన్న లెక్క ఉంది, ఆ లెక్క నువ్వు చెప్పేసి సెర్చ్ చేసేసి నువ్వు పడుకో అని చెప్పిందట. ఇంతకీ ఏం లెక్క అడిగిందంట, రూపాయి కోసం అన్న. ఈ రూపాయి ఉంది కదా, ఈ రూపాయిని అనాల్లోకి ఎలాగ మార్చాలి అని అడిగిందంట. ఈలోగా వాళ్ళ తమ్ముడు వచ్చి అన్నాడంట, ఈ రూపాయిని అనాల కింద మార్చాలి అని అనుకుంటే లెక్కలే ఎందుకు, మన పక్కనే ఉన్న కిరాణా కొట్టు ఉంది కదా, కిల్లికొట్టు, ఆ కిల్లికొట్టుకు వెళ్తే వాళ్ళే చక్కగా చిల్లర ఇచ్చేస్తారు కదా, అనాలు ఇచ్చేస్తారు కదా అని కొంటగా ఆశను ఆడాడంట. ఈలోపు ఆ పాప ఏమన్నదంట, ఆ చెల్లి ఏమన్నదంట, లేదు ఈ రూపాయిని కనుక మనం 16 అంకె చేత గుణకారం చేస్తే మనకి అన్నాల కింద మార్చచ్చు అని అందంట. దానికి వాళ్ళ తమ్ముడు ఏమన్నాడంట, ఆ రూపాయి బిల్లని విసిరి, సరే అయితే నువ్వు దీన్ని బాగా ఇక్కడే గుణించేసి ఆ కాయిన్ లేవునే నాకు ఇచ్చేసే అని కొంటిగా ఆశమాడి నవ్వుకున్నారంట. ఈ సందర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ, మావయ్య, తన తమ్ముడు, చెల్లి, అందరూ కూడా చక్కగా అక్కడ ఒక హాస్యాన్ని కలిగించిన వాతావరణం ఉందంట. చక్కగా నవ్వుకొని పొంగిపోయారంట. కవి మనకి ఏం చెప్తున్నాడంటే, పల్లెటూరులోనే ఉన్న ప్రజలు చాలా ఆనందంగా ఉంటారు, చక్కగా సంతోషంగా ఉంటారు, చిన్న విషయాన్ని కూడా చాలా సరదాగా, చాలా అద్భుతంగా, ఎంత బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అక్కడ జరిగిన సన్నివేశం చిన్నదే, నవ్వు వచ్చేదే, కానీ ఇంకా ఆనందంగా వాళ్ళంతా నవ్వుకున్నారు. పట్టణంలోనైతే ఈ విధంగా ఇటువంటి సన్నివేశాలే ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా ఇంత సరదాగా వాళ్ళు పట్టణంలో ఉండరు. ఒక్క బెడ్రూమ్లో ఒకరు ఉంటారు, టీవీలు ఏవో చూసుకొని కాలక్షేపం చేస్తారే తప్ప మా పల్లెటూరు వాతావరణంలో ఉన్నంత ఆనందాలు అయితే పట్టణంలో ఉండవు అని కవి మనకి చెప్పకనే చెప్తున్నాడు అనమాట. అయితే ఈ బాబు మరి ఉత్తరం రాయలేదు, ఆపేశాడు. రెండో రోజు అయింది. రెండో రోజు మళ్ళీ ఉత్తరం పట్టుకున్నాడు, పెన్ను పేపర్ పట్టుకొని మళ్ళీ ఉత్తరం రాత్రం మళ్ళీ మొదలుపెట్టాడు. పెట్టేసరికి ఆ వీధిలోనే ఉంటున్న కోటయ్య అనే రైతు వచ్చాడు. వచ్చి నా పొలంలోకి నీళ్ళు వచ్చేసాయి, అందుకనే నువ్వు ఒకసారి రా అని వచ్చి నాకు సాయం చెయ్యు అన్నాడు. దానికి ఏముంది సరే అని అప్పటికి సాయంకాలం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆ కోటయ్యతోని అక్కడికి పొలంలోకి వెళ్ళాడంట. చూసేసరికి పొలం ఫుల్గా నీళ్ళు నిండిపోయి ఉన్నాయంట. దానికోసం వాళ్ళ నీళ్ళన్నీ పోవడానికి ఏవో చిన్న దారులు తీసుకొని అందులో నీళ్ళు వంపుకొని అక్కడ అన్ని పనులు చేసుకున్నారంట. చాలా అలసిపోయారంట. చాలాసేపు పని చేసుకుని అలసిపోయి అలాగా అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుందామని, విశ్రాంతి కోసమని అక్కడ చిన్న మంట వేసుకున్నారంట. బాగా కొంచెం చలిగా ఉందంట, అందుకని మంట వేసుకొని అక్కడే కూర్చునిపోయారంట చలి కాసుకుంటూ. ఈ బాలుడు ఏం చేస్తున్నాడంట, ఒక్కసారి ఆయాసంగా అయిపోయి అలాగా ఒక్కసారి ఆకాశం పైకి చూశాడంట. ఆకాశంలో చందమామ ఎంతో అందంగా కనిపిస్తుందంట. దాంతోపాటుగానే చక్కన పక్కన ఉన్న నక్షత్రాలు కూడా ఎంతో అద్భుతంగా మిలిమిలా మెరిసిపోతూ ఉన్నాయంట. దాంతోపాటు పక్కనే ఉన్న చక్కటి
పైరు పొలాల్లో ఉన్నారు కదా మరి వీళ్ళు. ఆ చక్కటి పొలాలు, ఆ పొలాల నుండే చక్కటి గాలి, ఈ పక్కన వెచ్చటి గాలి వస్తూ ఆ ప్రాంతం ఎంతో మనోహరంగా, ఎంతో ఆనందంగా, మనసుకి ఎంతో సరదానిచ్చినట్టుగా ఉందంట. ఆ బాలుడు అనుకున్నాడంట, కష్టాలు అయితే ఉన్నాయి పల్లెటూరులో, ఒప్పుకుంటాను. కానీ పల్లెటూరులోని కష్టాలతో పాటు సుఖాలు కూడా ఉన్నాయి. ఎంతో మంచి వాతావరణం ఉంటుంది. ఇటువంటి వాతావరణం మన పట్టణాల్లో దొరుకుతుందా? పట్టణాల్లో అయితే ఇటువంటి వాతావరణం దొరకదు. ఇంత స్వచ్ఛమైన గాలి, ఇంత స్వచ్ఛమైన నీళ్లు, ఇటువంటి వాతావరణము, ఇంత సందడిగా ఉండే ప్రజలు, సహాయం చేసుకునే మనస్తత్వాలు, ఇవేవి కూడా మనకి పట్టణాల్లో అయితే ఉండవు. సౌకర్యాలు ఉంటే ఉండొచ్చేమో కానీ ఇటువంటివి అయితే ఉండవు అని అనుకున్నాడంటే. ఎంతైనా పల్లెటూరు గొప్పదేని. ఒక్కొక్కసారి మనకి కష్టంగా ఉండొచ్చు, అయితే ఉన్నాయి కానీ పల్లెటూరు ఎంతో గొప్పది అని ఆ బాలుడు అనుకున్నాడంట. ఆ రాత్రి మీద మళ్ళీ ఇంటికి వచ్చేసాడంట. ఎప్పుడు పడుకున్నాడో కూడా తెలియదంట. ఆ రాత్రి భోజనం కూడా చేయలేదు. ఇంకా చేసి అలసిపోయాడు కదా, మరి అలసిపోయి అలా పడుకుని పోయాడంట. ఉదయాన్నే చాలా లేటుగా లేచాడంట. లేటుగా లేచేసరికి ఆ వీధిలో ఉన్న ఆ రోజు రెండో రోజు కూడా ఉత్తరం రాయలేదు. ఇంకా మూడో రోజు ఉత్తరం రాద్దాము అనుకునేసరికి ఆ వీధిలో ఉన్న మూర్తి అనే అతను వచ్చి అన్నాడంట, అయ్యా నాకు కొంచెం సాయం చెయ్యు, నేను ఒక చిన్న చుట్టూ ప్రహారీ కట్టుకుంటున్నాను, దానికి కొన్ని దున్నలు అంటారు కదా, అంటే కర్రలు అనమాట. ఆ కర్రలు కొంచెం నువ్వు కొంచెం సాయం చేయాలి, నాకు చేసి చుట్టూ ప్రహారీ కట్టుకుంటాను నేను అనేసి. సరే దానికేముంది అని ఆ మూర్తి గారితో అతను వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఆ రోజంతా కూడా చుట్టూ ప్రహారీ కట్టడానికి అతను ఆ పనిలోనే పూర్తిగా మునిగిపోయాడంట. ఇక్కడ కవి మనకి చెప్తున్నాడు ఏంటంటే, సహాయం చేసుకునే గుణం ఉంది పల్లెటూరులో. పల్లెటూరులో ఏముంటుందంట, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటాము, సహాయం చేసుకునే గుణాన్ని కలిగి ఉంటాము అని మనకి తెలుస్తూ ఉంది. పట్టణాలలో అయితే అడ్రస్ అడిగినా కూడా ఎవ్వరు మనకు చెప్పరు, చూసి మాకు తెలియదు అనేస్తారు. ఏమి సహాయం అంటే చేస్తారా? చేయరు. ఏం పిల్లలు చేస్తారా? చేయరు కదా. అదే పల్లెటూరులోనైతే చక్కగా సహాయం చేసుకుంటారు అని మనకి కవి చెప్పకనే చెప్తున్నాడు అనమాట. ఆ రోజు కూడా ఉత్తరం రాయడం అవ్వలేదంట. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఉత్తరం పట్టుకున్నాడంట. చెప్తున్నాడంట ఉత్తరంలో, మీలాగా నేను 3 రోజులు బట్టి ఉత్తరం రాయాలనుకుంటున్నాను, కానీ రాయలేకపోతున్నాను. మీ పట్టణం వల్ల కాదు, మీకు ఆ పట్టణం వల్ల అంతా టైం టు టైం ఉంటుంది. ఉదయం ఈ పని చేయాలి, సాయంకాలం ఈ పని చేయాలి, ఈ బస్సు ఎక్కాలన్నీ టైం టు టైం జరిగిపోతాయి. కానీ మా పల్లెటూరులో అటువంటివి ఉండవు. మాకేంటంటే ఒక్కొక్కసారి విపరీతమైన పని ఉంటుంది, ఒక్కొక్కసారి అసలు పనే ఉండదు. ఒక్కోసారి ఆహార పదార్థాలు చాలా ఎక్కువ ఉంటాయి తినడానికి, ఒక్కోసారి గంజి నీళ్ళు కూడా మాకు దొరకవు. అటువంటి పరిస్థితులన్నీ మాకు ఉంటాయి అని కూడా చెప్తున్నాడు బాలుడు. వ్యవసాయం చక్కగా నువ్వు పట్నం వెళ్ళిపోయావు, పట్నం చక్కగా చదువుకుంటున్నావు, నీ పనే బాగుంది. ఇక్కడ నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, వ్యవసాయం అనేది ఎంతో కష్టమైన విషయం తెలుసా నీకు అని తన వ్యవసాయం ఎలా చేసుకుంటాడో తన కోసం కూడా మనకి వివరిస్తున్నాడు. ముందుగానే వ్యవసాయం చేయడానికి భూమి ఉంటుంది కదా, ఆ భూమిని బాగా దున్నుతారంట, చదును చేస్తారు కదా, బాగా నాగలతోని దున్నుతారంట. దున్నిన తర్వాత దానికి విత్తనాలు వేస్తారంట. విత్తనాలు వేసిన తర్వాత అయిపోతుందా, మంచి నీటి సౌకర్యాన్ని అందించాలి వాటికి. వర్షం పడితే సరే, వర్షం పడలేదనుకోండి, ఆ పక్కనే ఉన్న బావిలో ఉంటాయి, ఆ బావిల్లో నీళ్ళు, ఆ పక్కన చెరువులో లేకపోతే ఏ సరస్సుల్లో అక్కడికి వెళ్ళి మొత్తానికి కొన్ని నీళ్ళు తెచ్చుకుని ఏర్పాటు చేయాలి. అది లేకపోతే ఒకసారి వాళ్ళే మోసుకొని తెచ్చుకొని వేసుకోవాలంట. ఇంత కష్టపడి నీళ్ళు సప్లై చేసుకొని వాళ్ళు పంట కొంచెం ఎదిగే టైంకి పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయంట. పనికి అనిపించే మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ పెరిగిపోతుంటే వాటినన్నీ కూడా తీస్తారంట. పంటలో నుంచి కలుపు మొక్కలన్నీ తీసి పక్కన పడేస్తూ ఉంటారంట పిల్లలు. పడేసి ఆ పంట ఏపుగా పెరగడానికి ఒక్క కలుపు తీసేస్తే సరిపోతుందా, దానికి చీడపీడలు ఏమి పరగకుండా ఎరువులు వేయడం కూడా ఉందంట. ఎరువులు వేయడం, మందులు వేయడం, ఆ పంటలో చదివి పువ్వులు వస్తున్నాయా లేదా, కాయలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా కూడా వాళ్ళన్నీ చూసుకుంటారంట. చూసుకుని అక్కడే రాత్రి పగళ్ళు ఉంటారంట. ఇంతగా పంటకి ఎలా వచ్చింది పెరుగుతుంది అనుకునే టైంకి ఏవైనా పక్షులు వస్తాయంట. పక్షులు లేకపోతే ఏవైనా జంతువులు వచ్చి ఆ పంట నాశనం చేస్తాయి అనుకొని అక్కడే ఆ రాత్రులు అక్కడే
మంచి వర్షాకాలం అవని, ఎండాకాలం, వానాకాలం, ఆ మధ్యరాత్రి అప్పుడవని ఆ పంట కోసం అలా కాపలా కాస్తూ రైతు అనేవాడు పొలంలోనే ఉండిపోతాడంట. ఆ పొలంలోనే ఉండిపోతున్నప్పుడు అక్కడ రకరకాలమైన తేళ్ళు, జెరులు, ఎలుకలు ఇటువంటివి ఉంటాయి. దాంతో పాములు కూడా ఒకసారి వాళ్ళు కరుస్తూ ఉంటాయి. అటువంటివన్నిటిని కూడా మేము భరిస్తాము, మా శరీరాన్ని అర్పిస్తాము, అంతగా మేము పంట కోసం ఎదురు చూస్తాము అని చెప్తున్నాడు ఆ బాలుడు, ఆ వ్యవసాయం చేసుకున్న అబ్బాయి. దాంతోపాటుగానే ఇంత కష్టపడి వ్యవసాయం చేసుకొని సంపాదించాడు కదా. ఆ సంపాదించింది వ్యవసాయం చేసుకున్న తెచ్చున్న ధాన్యాన్ని కానీ లేకపోతే అవి కానీ పంట కానీ చక్కగా కోసుకొని అక్కడ ఆరబెట్టుకొని అవన్నీ బస్తాల్లోకి వేసుకొని వాడు ఏం చేస్తాడంట, మార్కెట్లోకి కానీ ఇనామదారులకు కానీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ అమ్మేస్తాడంట. ఈ ఇనామదారులు కానీ మార్కెట్ చేసుకునే వాళ్ళు అవి ఎక్కువ రేటుకి అమ్మేసుకుంటారంట. వీళ్ళ దగ్గర చాలా తక్కువ రేటుకి కొంటారంట. అవి వాళ్ళు పాలిష్లో చేసుకొని మంచి న్యూ ప్యాకింగ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, పట్టణాలకు తీసుకొని వెళ్ళిపోయి పట్టణాల్లోనే చక్కగా బిజినెస్ చేసుకుంటూ ఉంటారంట. ఈ రైతు చాలా కష్టపడ్డాడు. పంట పండించిన విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చినంత వరకు చాలా కష్టపడ్డాడు పిల్లలు, అంతే కదా. కానీ డబ్బులు మాత్రం చాలా తక్కువే వస్తాయి. మరి డబ్బులంతా ఎవరికి ఎక్కువ వస్తాయి, ఈ ఇనామదారులకి, ఈ మార్కెట్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, కష్టం ఒక్కరిది, సుఖం ఒక్కరిది. పిల్లలు ఇప్పుడు చెప్పండి, కష్టం ఎవరిది? రైతులది కష్టం. సుఖం ఎవరిది? సుఖం ఎవరు పడుతున్నారు, సంతోషంగా ఎవరు ఉంటున్నారు డబ్బులతో? బిజినెస్ చేసుకునే వాళ్ళకి, ఇనామదారులకి, లేదా ఆ మార్కెట్లోని అమ్ముకునే వాళ్ళు కూడా సంతోషాలతోనే వాళ్ళు ఉన్నారంట. ఈ రైతు కూడా, రైతు బిడ్డ కూడా, ఈ బాబు కూడా అలాగే అంటున్నాడు, కష్టం ఒక్కరిది, సుఖం ఒక్కరిది అయిపోయింది మా పరిస్థితి. కష్టపడి వ్యవసాయం చేసుకుంటాం కానీ మాకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అవన్నీ కూడా ఏంటవుతాయి, పట్టణాల్లోకి వెళ్ళిపోయి పట్టణాల్లోని బిజినెస్ చేసుకునే వాళ్ళు సంతోషంగా ఉంటారు. చక్కటి అన్ని రకాల సౌకర్యాలతో కూడా వాళ్ళు ఉంటారు. ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి, ఏసీ రూముల్లోని చక్కగా మంచి మంచి బట్టలు వేసుకొని అన్ని రకాలైన సౌకర్యాలతో వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు. మేమేమో ఇక్కడ పల్లెటూరులో ఇలా ఉండిపోతాం, ఎటువంటి సౌకర్యాలు కూడా మాకు ఇక్కడ ఉండవు, సరైన రోడ్లు ఉండవు, సరైన వసతులు ఉండవు, మాకు వేసుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండవు. ఇటువంటి జీవితాన్ని మేము అనుభవిస్తాము. కానీ పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అన్నట్టుగానే వాళ్ళు మంచి సౌకర్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు అని ఈ బాలుడు అంటున్నాడంట. దాంతోపాటు ఇంకేమంటున్నాడంట, మేము ఇంత కష్టపడుతున్నాం, ఇన్ని చేస్తున్నాం, కాకపోతే ఒక్కొక్కసారి మాకు అప్పుల బాధలు కూడా ఉంటాయి. సరైన సమయానికి మాకు పంటలు చేతికి రావు. ఒకసారి మంచి పంట పండింది అనుకునేసరికి అతివృష్టి కానీ అనావృష్టి కానీ వస్తుంది. అలాంటి వచ్చినప్పుడు ఏం చేస్తాం, పంట అంతా కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయినప్పుడు అంట ఏమవుతుంది, ఆ పెట్టిన పెట్టుబడి కూడా మాకు రాదు అని ఆ రైతు ఈ విధంగా రైతు అనేవాడు ఎంతో కష్టపడి పంటను పండించినప్పటికీ కూడా ఒక్కోసారి తనకి లాభం రాదు, పైగా నష్టం కూడా వస్తుంది అని ఇంతగా కష్టపడాల్సి వస్తుంది అని ఆ బాలుడు, ఆ వ్యవసాయం చేసుకునే వ్యక్తి పట్టణంలో ఉన్న అబ్బాయికి ఉత్తరం రాస్తున్నాడు అనమాట. ఇంతకీ ఉత్తరం ఎందుకు రాయలేకపోతున్నాను అనే కారణాలు మాత్రమే ఇంతవరకు చెప్పాడు. అప్పుడు చెప్తున్నాడు, ఇంతవరకు నేను ఉత్తరం ఎందుకు రాయలేకపోయాను అని కారణాలే చెప్తున్నాను, ఇప్పుడు అసలు విషయం నీకు చెప్తున్నాను, ఎందుకు నేను నీకు ఉత్తరం రాస్తున్నానో అసలు విషయం చెప్తున్నాను విను అని ఆ ఉత్తరంలో రాస్తున్నాడంట ఆ బాలుడు. ఏమంటున్నాడంట, క్రిస్మస్ సెలవులు వస్తాయి నీకు, దాంతోపాటు దసరా సెలవు, క్రిస్మస్తో పాటు సంక్రాంతి సెలవులు కూడా వస్తాయి. ఈ 2 సెలవులు వచ్చినప్పుడు మీకు ఎక్కువ రోజులు సెలవులు ఇస్తారు. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు మీకు లైన్గా సెలవులు ఎక్కువ రోజులు వస్తాయి. ఆ ఎక్కువ రోజు సెలవులు వచ్చినప్పుడు సెలవులకి మా ఇంటికి రా, మా ఊరు రా, మా ఇంటికి రా అని చెప్తున్నాడు. తప్పకుండా నువ్వు వస్తావని ఎంతో ఆశిస్తున్నాను. మా ఊరిలో ఉన్న ప్రాంతం అంతా కూడా నీకు చూపిస్తాను. ఇంకా కూడా ఎందుకు మా పల్లెటూరు నీకు చూపించాలనుకుంటున్నానంటే, నువ్వు పట్టణం వెళ్ళిపోయావు కదా, పెద్ద పెద్ద చదువులు చదువుకొని బాగా అభివృద్ధి చెందుతావు కదా, అప్పుడైనా సరే నువ్వు వచ్చి మా ఊరికి గ్రామోద్ధరణ అటువంటి కార్యక్రమాలు నువ్వేమైనా చేస్తావేమో,
ఊర్లు రోడ్లే బాగోలేవు, చెరువులే బాగాలేవు, ఎటువంటి ప్రదేశాలు కూడా కొన్ని బాగాలేవు. అవన్నీ కూడా చూసి నువ్వు పెద్ద ఎంత అభివృద్ధి చేస్తావేమో అని కూడా ఆలోచిస్తున్నాను, సరదాపడుతున్నాను. అందుకుగానే నువ్వు మా ఊరు ఒకసారి వచ్చి చూడు. దాంతోపాటు పల్లెటూరులో ఉండే ఆనందం కూడా నీకు తెలుస్తుంది, సంతోషం తెలుస్తుంది, కష్ట సుఖాలు దుఃఖాలు అన్నీ కూడా నీకు తెలుస్తాయి. పల్లెటూరులో ఉండే వాతావరణం బాగా తెలుస్తుంది అని కారణం చేత నేను ఉత్తరం రాస్తున్నాను. నువ్వు తప్పకుండా వస్తావని ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రా. నీకోసం నీకు ఎంతో ఇష్టమైన కొబ్బరి పొడి ఉంచాను, అలా వెలంకాయలు కూడా నీకోసం ఉంచాను, సున్నుండలు లాంటి అటువంటి ఎన్నో తినడానికి చాలా మంచి ఐటమ్స్ అన్ని దగ్గర ఉంచాను. చాలా మంచి మంచి రకాల ఐటమ్స్ అన్నీ నీకోసం నేను దాచిపెట్టి ఉంచాను. అవన్నీ మంచి మంచి నీకు ఎంతో ఇష్టమైన నారింజ పళ్ళు కూడా ఉన్నాయి. చెట్టుకి మంచి నారింజ పళ్ళు కూడా కాసి ఉన్నాయి. అవన్నీ రుచి చూద్దు కానీ, అందుకనే తప్పకుండా మా ఊరు రా అని ఆ పల్లెటూరులో ఉన్న అబ్బాయి పట్టణంలో ఉన్న తన స్నేహితుడికి ఉత్తరము రాస్తాడు. ఇది పాఠం. పాఠం అందరికీ అర్థమైంది కదా విద్యార్థులారా? అంటే ఈ పాఠంలో ముఖ్యమైన విషయాలు ఏంటి, ఏం తెలుసుకున్నారు ఈ పాఠంలో మీరు? పల్లెటూరు వాతావరణం విధంగా ఉంటుంది, పట్టణంలో ఉండే వాతావరణం ఎలా ఉంటుంది, పల్లెటూరులో ఉండే ప్రజలు ఏ విధంగా ఉంటారు, ఇటువంటివన్నీ విషయాలు కూడా మీరు తెలుసుకున్నారు కదా. అర్థమైంది కదా విద్యార్థులారా అందరికీ? ఇప్పుడు ఏం చేద్దామంటే పాఠంలో మనం పదజాలం కోసం ఏంటో తెలుసుకుందాం. అంటే గ్రామర్ పార్ట్లు ఏంటంటే ఉన్నాయో మనం ఒక్కసారి పాఠంలోకి మళ్ళీ తిరిగి వెళ్దాం. భాషాంశాల్లో పదజాలం. ఆ పదజాలంలో క్రింది పదాలు చూడండి, వాటికి సంబంధించిన పదాలను కలపండి అని అడుగుతున్నారు. అంటే వాడు చిన్న పారాగ్రాఫ్ చిన్న లైన్ ఇచ్చాడు, లైన్ ఇచ్చి అక్కడ చిన్న ఖాళీలు ఇచ్చి దీనికి సరైన పదాన్ని మీరే పూరించండి అంటున్నాడు. ఇక్కడ రైల్వే స్టేషన్ అని ఇచ్చి డాష్ చేరుకోవడం అన్నాడు. అంటే రైల్వే స్టేషను డాష్ చేరుకోవడము అన్నాడు. అంటే రైల్వే స్టేషన్కి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ప్రయాణం చేసాము అంటే ఏంటేంటి ఉండాలి మనకి? టికెట్ ఉండాలి, దాంతోపాటు మనం ఏం చేస్తున్నట్టు ప్రయాణం కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ ఖాళీల్లో ఏం రాస్తాం? టికెట్ ఒకటి, ప్రయాణం అని కూడా మనం రాస్తాం. రెండోది వర్షాకాలము డాష్ ఇచ్చి ధాన్యము అన్నాడు. అంటే వర్షాకాలము అంటే దానికి వర్షాలకు సంబంధించింది, ధాన్యం అన్నాడంటే మనకు దేనికి సంబంధించింది? వ్యవసాయానికి సంబంధించింది. కాబట్టి వర్షము కాలం అనేసరికి మనం ఏంటి రాస్తాం? వర్షము. వర్షాకాలం ఏంటి వస్తుందమ్మా? వర్షమే కదా, అందుకని వర్షము అని రాస్తాం. దాంతోపాటు సేద్యము. సేద్యం అంటే ఏంటి? పంటలు పండించడం అన్నమాట, అది సేద్యం అని రాస్తాం. మడి దున్నడం, ఖాళీ ఇచ్చి పంట అన్నాడు. అంటే మడి దున్నడం అంటే ఇది వ్యవసాయానికి సంబంధించింది. మడి అనేది దున్నడం అంటే ప్రదేశాన్ని దున్నడం అనమాట. పంట అన్నాడు, పంట అంటే ఇది కూడా వ్యవసాయానికి సంబంధించింది. మడి దున్నింది దేంతో మడి దున్నుతాము? నాగలితో మనం దున్నుతాం. కాబట్టి ఇక్కడ మనం ఏంటి రాస్తాం? నాగలి అని రాస్తాం. ఇంకా పంట ఎవరు చేస్తారు? పంట అంతా ఎవరు పండిస్తారు? రైతు. రైతు పండిస్తారు కనుక మనం ఆ ఖాళీలో రైతు అని రాస్తాం. ఇంకా పాఠశాల జీవితంలో స్థిరపడడం. ఇంకా పాఠశాల అంటున్నాడు. పాఠశాల ఎవరి కోసం? విద్యార్థుల కోసం. అందులో ఎవరు ఉంటారు? గురువులు ఉంటారు. ఇంకా ఏం చెప్తారు మనకి? విద్యా బోధన చెప్తారు కదా. అందుకనే ఈ పాఠశాల గురువులు విద్యా బోధన అని మన ఖాళీల్లో మీరు రాసుకుంటారు. లేక చేరడం అన్నాడు. అన్నప్పుడు లేక అంటే లేఖకి ఈ చేరడానికి మధ్యలో ఏంటేంటి ఉన్నాయి, వారధులు ఎవరెవరు అని దీనికి అర్థం. లేఖ అని అంటేనే పోస్ట్ ఆఫీస్ అని. ఇంతకు ఎవరు చేరవేస్తారు ఈ లెటర్ని? పోస్ట్ మ్యాన్. కాబట్టి ఈ పోస్ట్ మ్యాన్ అని మనం రాస్తామన్నమాట. ఇది అయింది. నెక్స్ట్ ఈ క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అని అడుగుతున్నాడు. సొంత వాక్యాలు అనేది మీ చిన్నప్పటి నుంచి మీరు 6th క్లాస్ నుంచి మీకు వస్తున్నదే కదా, కొత్త ఏమి కాదు. అయితే ఈ 10వ తరగతికి వచ్చేటప్పటికి సొంత వాక్యాలతో పాటు దాని అర్థాన్ని కూడా మనం రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకోండి. పొద్దస్తమానం అని ఒక పదం ఇచ్చారు. పొద్దస్తమానం అనే పదం ఇచ్చినప్పుడు ఆ పదానికి అర్థం రాయాలి. దానికి మీరు సొంత వాక్యాన్ని ఆ పదం ఉపయోగించడం కూడా మనం రాయాలి. పొద్దస్తమానం అంటే ఏంటి? పగలంతా. పొద్దస్తమానం అంటే ఏంటి? అంతే కదా, పగలంతా. పొద్దస్తమానం అంటే పగలంతా అని. మరి పగలంతా అని పదాన్ని సొంత వాక్యం ఎవరైనా చెప్పగలరా?
మీరు టీవీ ముందు కూర్చునే ఉన్నారు కదా, చక్కగా పెన్ను పేపర్ ఉంది కదా, వెంటనే టకటకామని రాసేసుకోండి. పొద్దస్తమానం అంటే ఏంటి? మా తమ్ముడు పొద్దస్తమానం పని చేస్తూనే ఉంటాడు కదా, అంతే కదా. పొద్దస్తమానం మా తమ్ముడు పని చేస్తూనే ఉంటాడు. ఇది ఒక సొంత వాక్యం. తర్వాత చమత్కారము. చమత్కారము అంటే నేర్పు అని అర్థం. చమత్కారం అంటే అర్థం ఏంటి? నేర్పు. మీరు పరీక్షల్లో రాయమని సొంత వాక్యాలు రాయమన్నప్పుడు తప్పకుండా దీని యొక్క అర్థం కూడా మనం రాసి ఉండాలి. చమత్కారం అంటే అర్థం ఏంటి? నేర్పు అని అర్థం అన్నమాట. మా గురువుగారు మంచి చమత్కారంగాను కబుర్లు చెప్తారు. దీనికేంటి సొంత వాక్యము? సొంత వాక్యం మీరు సొంతంగా ఏది రాసినా మీకు మార్కులు పడతాయి. ఖచ్చితంగా మీనింగ్ సరిపోయేటట్టు మాత్రం రాయవలసి ఉంటుంది. అయితే ఈ చమత్కారం అనే పదానికి ఏంటంటే మా గురువుగారు మంచి చమత్కారంగా కబుర్లు చెప్తారు. ఇంకా సాన్నిధ్యము. సాన్నిధ్యము అంటే ఏంటి? ఎదురు కదా. సాన్నిధ్యం అంటే ఎదురు అని అర్థం అన్నమాట. అంటే దేవుడికి అందరూ సమానమే, దేవుడి దృష్టిలో అందరూ సమానమే, దేవుడు సాన్నిధ్యాన్ని అందరూ పొందుతారు. ఇటువంటి సందర్భాల్లోనే ఇది మనకి వస్తుంది. కష్టఫలము. కష్టఫలము అంటే శ్రమకు ఫలితము. కష్టఫలం అంటే ఏంటి? శ్రమకి ఫలితము. పంటలు పండకపోవడం వలన మేము ఎంతో కష్టఫలము పొందవలసి వచ్చింది అని కూడా మనం చెప్పుకుంటాం. కడుపు మార్చుకుంట. కడుపు మార్చుకోవడం అంటే పస్తులు ఉండడం. కడుపు మార్చుకుంట అంటే పస్తులు ఉండడము. పంటలు బాగా పండలేకపోవడం వలన మేము కడుపు మార్చుకొని ఉండవలసి వచ్చింది, కడుపు మార్చుకొని పస్తులు ఉండవలసిన అవసరం వచ్చింది అని రైతులు చెప్తుంటారు. అది ఒక సొంత వాక్యంగా. మీరు సొంత వాక్యం సొంతంగా ఏది రాసుకున్నా మార్పులు ఉంటాయి. అడుగును పడిపోవు. అడుగును పడిపోవు అంటే మడుగును పడిపోవు. అడుగును పడిపోవు అంటే కనిపించకుండా పోవుట అని దీని యొక్క అర్థం. నేను పెట్టుకున్న పై అధికారులకి నేను పెట్టుకున్న అప్లికేషను అడుగును పడిపోయింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. సొంత వాక్యాలు అనేది మనం సొంతంగా రాసుకుంటే మంచి మార్కులు వస్తాయి. కాబట్టి పరీక్షలు సొంత వాక్యాలు ఇచ్చినప్పుడు దయచేసి ఏ విద్యార్థులు వదిలేకండి. దానికి సరైన అర్థాన్ని వచ్చేటట్టుగా మనం రాసుకుంటే చక్కటి మార్కులు ఉంటాయి. కాబట్టి సొంత వాక్యాన్ని వదిలేసే ప్రయత్నం మాత్రం ఏ విద్యార్థులు చేయొద్దు. ఇంకా ఈ క్రింది పదాలను వాక్యాలను వివరించి రాయండి అంటున్నాడు. వాక్యాలని వివరించి కూడా మనకి అడుగుతూ ఉన్నాడు. పురుటోనే సందుకొట్టు అనే పదాన్ని మనం ఏమంటున్నాడంట? వాక్యాన్ని వివరించండి అని అంటున్నాడు. పురుట్లోనే సంధి కొట్టడం అంటే పుట్టిన పిల్లలు 10 రోజుల్లోనే ఆ పుట్టిన పురుటు సంధి అంటారు కదా, అందులోనే చనిపోవడం అనమాట. అటువంటి అప్పుడు ఏంటంటే మొదటి ప్రయత్నంలోనే విఫలం అయిపోవడం అనమాట. అటువంటి సందర్భాల్లోని దీన్ని వాడుతూ ఉంటారనమాట. కలుపు తీయడము ఇంకా నష్టం. కలుపు తీయడము అనేది ఏంటంటే పంట పండినప్పుడు ఆ పంట మధ్యలోనే పంటతో పాటుగా ఈ చెత్త మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి. అట్లే కలుపు మొక్కలు అంటారు. ఇందాక మీకు ముందే పాటలో చెప్పాను కదా. ఆ మొక్కలతో పాటు ఈ కలుపు కూడా తీయకపోతే పంట నాశనం అయిపోతుంది. కాబట్టి పనికిరానివి అనమాట. ఈ పనికిరానివి అన్నీ కూడా తీసి పడేయడాన్నే కలుపు తీయడం అని అంటారు. అంటే చెడ్డ విషయాలు, మంచి విషయాలు, చెడ్డ విషయాలను వేరు చేయడం అని దీనికి అర్థం అనమాట. గ్రామోద్ధరణ అన్నాడు. గ్రామోద్ధరణ అంటే గ్రామాన్ని అభివృద్ధి చేయడం అనమాట. గ్రామంలో ఏవైనా సరే పండించడం, చక్కగా పండిన పంటను సప్లై చేయడానికి రోడ్ సౌకర్యాలని ఏర్పాటు చేయటం, దానికి మంచి మంచి రోడ్లు, నీటి సదుపాయాలు, మంచి అంటే పల్లెటూరికి కావాల్సిన వసతులు అన్నీ కల్పించడం, అభివృద్ధి చేయడం, ఇటువంటి పనులన్నీ కూడా గ్రామాన్ని మనం అభివృద్ధి చేసినట్టయితే దాన్నే గ్రామోద్ధరణ అని వాడుతుంటాం. ఉన్నదంతా ఊడ్చుకొని పోవు. బాగా రైతులు పంటలు పండించుకున్నాడు, ఈలోగా వర్షాలు వచ్చి బాగా కొట్టుకొని పోయాయి. అంటే ఉన్నదంతా ఊడ్చుకొని పోవు అంటే పంటలు వచ్చి ఫుల్గా మొత్తం అంతా నీరు వలన బాగా విపరీతమైన వర్షాలు పడిపోవడం వలన ఆ పంట అంతా ఏమైపోతుంది? కొట్టుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు వాడి దగ్గర మరి ఇంకేమీ ఉండదు కదా. అటువంటి దాన్ని ఉండదంతా ఊడ్చుకొని పోవు అనే సందర్భంలోని మనం వాడుతూ ఉంటామన్నమాట. ఇది ఇందులోని మీరు ఏంటి తెలుసుకున్నారు.
పదజాలంలోని వాక్యాలు ఏ విధంగా ఉపయోగించాలి, క్రింది పదాలకు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి, ఇంకా క్రింది పదాలు వాక్యాలు వివరించండి. ఇవి రెండు కూడా మీరు ఇప్పుడు నేర్చుకున్నారు. వీటితో పాటు ఇప్పుడు వ్యాకరణ అంశాలు కూడా నేర్చుకుంటారు. వ్యాకరణ అంశాల్లోని క్రింది వాక్యాలను సందులోనూ విడదీసి సంధి సూత్రాన్ని కూడా రాయండి అని మీకు అడుగుతున్నాడు. ఇక్కడ చాలా పదాలు ఇచ్చాడు, దానికి మీకు రాయమంటున్నాడు. ఇక్కడ ఏ పదాలు ఇచ్చాడు? ఆహాహా ఎంత వైపరీత్యము అని అడుగుతున్నాడు. అందులో సంధి ఏముంది అని అడుగుతున్నాడు. పిల్లలు ఇందులో సంధి ఎక్కడ కనిపిస్తుంది? ఆహాహా. ఆహాహా అనేది అక్కడ అందరూ అండర్లైన్ చేసుకోండి. జంతు ప్రదర్శనశాలలో ఏమేమి చూసావు అంటున్నాడు. ఇందులో ఎక్కడ ఉంది? ఏమేమి దగ్గర మీరు అండర్లైన్ చేసుకోండి. అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తవచ్చు అన్నారు. ఇంకా ఇందులో ఎక్కడ సంధి ఉంది? అక్కడక్కడ అనేది సంధి ఉంది, అది కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. వెన్నెల పట్టపగలు తలపిస్తుంది. వెన్నెల అనేది పట్టపగలు తలపిస్తుందంట. ఇందులో ఏ సంధి మనకు కనిపిస్తుంది? పట్టపగలు అనేది సంధి మనకు కనిపిస్తుంది, అది కూడా మనం అండర్లైన్ చేసుకోండి. ఇంతకీ ఈ సంధులన్నీ దేనికి సంబంధించినవి పిల్లలు? దేనికి సంబంధించినవి అంటే ఇవన్నీ కూడా మనం ఏ సంధి సంబంధించి అమ్రేడిత సంధి కోసము, అమ్రేడ్ సంధి కోసం మనం తెలుసుకుంటున్నాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఏ సంధి కోసం తెలుసుకుంటున్నామంటే అమ్రేడిత సంధి కోసం మనం తెలుసుకుంటున్నాం. అందరూ సంధులను ఉపయోగించుకోండి. సంధులు కూడా పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్ అమ్మా. కాబట్టి సంధుల కోసం కూడా అందరూ ప్రతి ఒక్కరు, ఇది ఆల్రెడీ మీరు చదివే టాపిక్ అయినప్పటికీ కూడా ఒకసారి అందరూ కూడా గుర్తు తెచ్చుకోండి. ఇది ఇందులో మనం ఏ సంధి కోసం చెప్తాం? అమ్రేడిత సంధి కోసం మనం ఇప్పుడు రాసుకుందాం. అమ్రేడి సంధి అంటే అచ్చునకు అమ్రేడితో పరమగినప్పుడు సంధి ఏర్పడుతుంది అని మనం చిన్నప్పుడే మన 7th క్లాస్లోనే మనం తెలుసుకున్నాం కదా. అమ్రేడితము అని అంటే రెండోసారి వచ్చిన పదము. అమ్రేడితం అంటే ఒకేలాంటి పదాలు రెండు వచ్చినప్పుడు ఆ రెండోసారి వచ్చిన పదాన్ని అమ్రేడితము అని అంటారని కూడా మనం తెలుసుకున్నాం. ఇంతే. అయితే ఈ పాఠంలో ఏంటేంటి ఇచ్చాడు మనకి? ఆహాహా అని ఇచ్చాడు కదా. ఆహాహా అనే పదాన్ని మనకి ఇచ్చాడు. ఆహాహా అని పదాన్ని ఇచ్చినప్పుడు మనం ఎలా విడదీస్తాం దీన్ని? ఆహా ప్లస్ ఆహా, ఆహా ప్లస్ ఆహా. ఏ సంధి అయింది? అమ్రేడిత సంధి అయింది. ఇంకేమి ఇచ్చాడు? ఏమేమి ఇచ్చాడు. ఏమేమి ఏమి ప్లస్ ఏమేమి. ఇది కూడా అమ్రేడిత సంధి అవుతుంది. ఇంకా అక్కడక్కడ ప్లస్ అక్కడక్కడ. అక్కడ ప్లస్ అక్కడ. ఇంకా పట్టపగలు, పగలు ప్లస్ పగలు, పట్టపగలు. పగలు ప్లస్ పగలు, పట్టపగలు అయింది. అంటే ఇందులో మరి మీరు ఏంటంటే తెలుసుకున్నారు? అమ్రేడ్ సంధి కోసం తెలుసుకున్నారు. ఆహాహా, ఏమేమి, అక్కడక్కడ,
పట్టపగలు ఇటువంటివన్నీ కూడా సందులు. ఈ సందుల్లో అంబేడ్ సంధి కోసం మీరు ఇప్పుడు తెలుసుకున్నారు పిల్లలు. అందరికీ అర్థమైంది కదా. ఇంకేమి ఇచ్చాడు, క్రింది వాక్యాల్లో సంశ్లిష్ట వాక్యాన్ని గురించి రాయండి అన్నాడు కదా. సంశిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు ఇవన్నీ మీకు గుర్తున్నాయి కదా. సంశ్లిష్ట వాక్యం కోసం మనం ముందుగా చెప్పుకోవాలనుకుంటే సమాపక అసమాపక క్రియల కోసం కూడా మనం ముందుగా మాట్లాడుకోవాలి. సమాపన క్రియ, అసమాపన క్రియ అనగా సమాపన క్రియ అంటే ఒక వాక్యం పూర్తి అయిపోతే దాన్నే సమాపన క్రియ అని అంటారు. ఒక వాక్యం పూర్తి అవ్వకుండా ఉంటే దాన్నే సమాపన అసమాపన క్రియ అంటారు. అంటే వాక్యం పూర్తి అయిపోతే వాక్యంలో ఉంది సమాపనం అయిపోయింది, ఫుల్ అయిపోయింది అని కదా. వాక్యం పూర్తి అవ్వకపోతే మధ్యలో ఆగిపోయినట్టుగా ఉంటే దాన్ని అసమాపన క్రియ అని అంటారు. ఖచ్చితంగా ఇంకా సంశ్లిష్ట వాక్యంలోని అసమాపన క్రియలు ఖచ్చితంగా ఉంటాయి. ఏమి క్రియలు ఉంటాయమ్మా విద్యార్థులారా? ఏ క్రియలు ఉంటాయి? ఒక పని పూర్తి అవ్వకుండా ఉన్న క్రియల్ని అసమాపన క్రియలు అన్నాం కదా, అవి ఖచ్చితంగా ఉంటాయి. రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉన్న అసమాపన క్రియలతో కూడుకున్నదే సంశ్లిష్ట వాక్యము అని అంటారు. ఇక్కడ చూడండి, రాము పాఠం చదివాడు, రాము పాఠం అర్థం చేసుకున్నాడు. రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు, అది సంశిష్ట వాక్యంలోకి మార్చితే ఈ విధంగా ఉంటుంది. వైద్యుడు ప్రథమ చికిత్స చేస్తాడు, వైద్యుడు మందులు ఇస్తాడు. వైద్యుడు ప్రథమ చికిత్స చేసి మందులు ఇస్తాడు, ఇది వాక్యం. అక్క టీవీ చూస్తుంది, అక్క నృత్యం చేస్తుంది అనే పదాన్ని సంశ్లిష్ట వాక్యంలోకి మార్చితే అక్క టీవీ చూస్తూ నృత్యం చేస్తుంది, అక్క టీవీ చూస్తూ నృత్యం చేస్తుంది అని పదాలు మీరు ఇందులో తెలుసుకున్నారు. సంశ్లిష్ట వాక్యము అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా ఎవరికైనా అర్థం కాలేదు అనుకున్న వాళ్ళకి కూడా ఒక చిన్న టెక్నిక్ ఉంది. వాళ్ళకి ఏంటంటే ఈ సంశ్లిష్ట వాక్యంలో తప్పకుండా గుడి పదాలు వస్తాయి. గుడి పదాలు కానీ వాక్యం ఇస్తూ అని పదాలు కానీ ఖచ్చితంగా మనకి వస్తాయి. ఇప్పుడు చూడండి, గుడి అంటే తెలుసు కదా అందరికీ. ఇది కా, కాకు దీర్ఘిస్తే కా, ఇది కీ, కా గుడిస్తే ఇది గుడి పదం అంటే కదా. కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి పదాలు వస్తాయి సంశ్లిష్ట వాక్యంలో? ఖచ్చితంగా గీసి, రాసి ఇటువంటి పదాలు వస్తాయి ఖచ్చితంగా కదా. గీసి, రాసి వంటి పదాలు వస్తాయి. అంటే ఇక్కడ ఏ పదాలు వచ్చాయి? గుడి పదాలు వచ్చాయి కదా. సంశిష్ట వాక్యం ఖచ్చితంగా గుడి పదాలు వస్తాయి. దాంతో రాస్తూ, చూస్తూ ఇటువంటి పదాలు కూడా వస్తాయి కనుక మనకి స్తూ పదం కూడా కనిపిస్తుంది. స్తూ అంటే సంశ్లిష్ట వాక్యంలో మనకి ఏమంటే గుడి పదాలు కనిపిస్తాయి. ఇంకా ఇస్తూ లాంటి పదాలు కూడా మనకి స్తూ అనే అక్షరం కూడా కనిపిస్తుంది, గుడి అక్షరం కూడా కనిపిస్తుంది. దీన్ని బట్టి మీరు ఎంతో బాగా డల్లర్లు మాకు అర్థమే కావట్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సంశిష్ట వాక్యంలోకి మార్చండి అనుకున్నప్పుడు దాన్ని మీరు ఏం చేస్తారంటే ఈ గుడి పదాలని ఉపయోగించి, ఇస్తూ అనే పదాన్ని ఉపయోగిస్తూ వాక్యాన్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రాము పాఠము చదివాడు, చదివాడు అన్నారు కదా. చదివాడు అనే పదానికి మనం గుడి పదం రాసినప్పుడు ఏమవుతుంది? చదివి అని వస్తుంది. మళ్ళీ రాము పాఠం అర్థం చేసుకున్నాడు కదా, వచ్చినప్పుడు పాఠం అర్థం చేసుకున్నాడు అంటే రాము పాఠము చదివి అర్థం చేసుకున్నాడు, పాఠాన్ని అర్థం చేసుకున్నాడు అని వచ్చింది. వైద్యుడు ప్రథమ చికిత్స చేస్తాడు, వైద్యుడు మందులు ఇస్తాడు అనే పదం తీసుకుంటే వైద్యుడు ప్రథమ చికిత్స చేసి మందులు ఇస్తాడు అనే పదాన్ని మీకు అర్థమయ్యింది కదా. సంశిష్ట వాక్యం అంటే ఈ విధంగా ఉంటుంది. దీంతో పాటు ఇప్పుడు సంయుక్త వాక్యాలు, సంక్షిప్త వాక్యాలు అయిపోయాయి. ఇప్పుడు సంయుక్త వాక్యాల్లోకి మనం వెళ్దాం. సంయుక్త వాక్యాలు అంటే రెండు ప్రధానమైన, అంటే రెండు ఒకటో పదానికి ఎంత ప్రాధాన్యత ఉందో రెండో పదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉండే పదాలని మనం ఏమంటాము అంటే సంయుక్త వాక్యాలు అని అంటాం. రామకృష్ణుడు గురువు, వివేకానందుడు శిష్యుడు అని పదాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం దీన్ని ఎలా మార్చుతామంట? రామకృష్ణుడు వివేకానందుడు శిష్యుడు. అక్కడ గురువు ఎవరు? రామకృష్ణుడు కదా.
రామకృష్ణుడు గురువు, వివేకానంద శిష్యుడు అనే పదాన్ని ఇచ్చినప్పుడు అక్కడ ఏం రాస్తాము? రామకృష్ణుడు, వివేకానందుడు గురు శిష్యులు అని మనం రాస్తాం. సీత సంగీతం నేర్చుకున్నది, సీత నృత్యం నేర్చుకుంటుంది అని పదాన్ని ఇచ్చినప్పుడు మనం ఎలా మార్చుతాం? విద్యార్థులారా మీరందరూ వింటున్నారు కదా, ఎలా మార్చుతారా పదాన్ని? సీత సంగీతము నృత్యము రెండు నేర్చుకుంటుంది కదా, అంతే కదా. రెండు నేర్చుకుంటున్న పదం మనకు వాడకుండా ఎలా రాస్తాము? సీత సంగీతము నృత్యము నేర్చుకున్నది అని పదాన్ని ఉపయోగిస్తాం. రంగారావు పాడడం అంటే ఆసక్తి, రంగారావుకు వినడం అంటే విరక్తి అనే పదాన్ని ఇచ్చాడు. అంటే రెండు విభిన్నమైన పదాలని కూడా ఇచ్చాడు ఇక్కడ. రంగారావుకి పాడడం అంటే ఆసక్తి, వినడం అంటే విరక్తి అని మనం దీనికి జవాబు రాసుకుంటాం. శ్రీను బడికి వచ్చాడు, జాన్ రెడ్డి బడికి వచ్చాడు, హస్మంత్ బడికి వచ్చాడు. ఈ మూడు పదాలు కూడా ప్రాధాన్యం ఉన్న ఒకేలాంటి పదాలు. అలాంటప్పుడు మనం దీన్ని సంయుక్త వాక్యంలోకి ఏ విధంగా మార్చుతాము అంటే, శ్రీను, జాన్ రెడ్డి, హస్మంత్ బడికి వచ్చారు అని రాస్తాం. బహువచనం చివరికి ఉపయోగిస్తాం. ఆయన కవి, ఆయన గాయకుడు, ఆయన విద్యావేత్త అని పదాన్ని ఇచ్చాడు. దీన్ని సంయుక్త వాక్యంలోకి ఎలా మార్చుతాము అంటే, ఆయన కవి, గాయకుడు అని విద్యావేత్త అని కూడా రాస్తాం. ఎలా రాస్తాము? ఆయన కవి, గాయకుడు, విద్యావేత్త అని రాస్తాం. అంటే విడివిడిగా ఉన్న పదాలని, వాక్యాలని ఏమంటారు? సంయుక్తం అంటే కలుపుట అని అర్థం. అందుకనే విడిగా ఉన్న రెండు వేరు పదాలు, రెండు వేరు వాక్యాలని ఒకటిగా కలుపుతాము. ఇది సంయుక్త వాక్యాలు. ఈ పాఠంలో మనం పాఠం అంతా తెలుసుకున్నాం. కవి పరిచయం, ప్రక్రియ కూడా తెలుసుకున్నాం. దాంతోపాటు పదజాలం కూడా తెలుసుకున్నాం. ఇంకా ఇందులో ఈ పాఠంలో ఇంకే మిగిలి ఉన్నాయి మనకి? వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇందులో ఏంటేంటి ప్రశ్నలు వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్రింది ప్రశ్నలకు ఆలోచించే 5 వాక్యాలు సమాధానం రాయండి అని అంటున్నాడు. అయితే సిలబస్ ప్రకారం మీకైతే ఇందులో చాలా క్వశ్చన్లు ఉన్నాయి. అన్ని ప్రశ్నలకు ఇందులో ఉన్న అన్ని ప్రశ్నలు మీరు చదవని అవసరం లేదు. ఎందుకంటే సిలబస్ ఇంకా కరోనా వలన సిలబస్ చాలా మటుకు మీకు ప్రశ్నలు, కొన్ని పాఠాలు కూడా తీసివేశారు. సంగతి మీకు అందరికీ తెలిసిందే కదా విద్యార్థులారా. కాబట్టి ఇందులో కొన్ని ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్. అవి ఖచ్చితంగా మీరు చదువుకోవాలి. ఏమీ పని లేకపోవడం బద్ధకానికి కారణము, దీనిపై మీ అభిప్రాయం రాయండి అంటున్నాడు. నిజమే కదా, ఏమీ పని లేకపోతే ఏమవుతుందంటే మనిషికి బద్ధకం వచ్చేస్తుందంట. బద్ధకం వచ్చేసి ఎన్నో రకమైన ఎప్పుడు తినడం పడుకుంటే ఏమవుతుంది? బద్ధకం పెరిగిపోతుంది. కొంతకాలం అయ్యేసరికి వాళ్ళు ఎటువంటి పని చేయలేని పరిస్థితికి వచ్చేస్తారు. కాబట్టి ఎప్పటికప్పుడు మన పనులన్నీ మనమే చేసుకోవాలి. ఎదుటి వాళ్ళకి సహాయం కూడా చేయాలి, సాయం చేస్తూ ఉండాలి. లేదంటే ఏ పని లేకుండా ఖాళీ కూర్చుంటే బద్ధకమే వచ్చేస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నాడు. జనరల్గా ఇటువంటివి పనులు ఏంటంటే విద్యార్థులు ఏం చేస్తారంటే అన్ని పనుల్లో ఉత్సాహంగా పనిచేయాలి కదా, అన్ని విషయాల్లో చక్కగా యాక్టివ్గా ఉండాలి. ఇంట్లో వాళ్ళకి, తల్లిదండ్రులకి సహాయం ఏమైనా పనులు ఉంటే వాళ్ళకి చేయాలి. చక్కగా మీరు చదువుకోవాలి. ఇంకా వీరిలోని ఏమైనా ఉంటే ఆ పనులు కూడా చక్కగా వాళ్ళకి చెప్పబెట్టాలి. దాంతోపాటు ఈ కరోనా రోజులు కదా ఇవి, ఈ రోజులు కూడా ఈ కరోనా రోజుల్లోనే ఏంటంటే మీ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకి కూడా ఈ కరోనా ఎంత కష్టమైందో, మంచిది కాదని మాస్క్ వేసుకోండి అని కూడా మీరు చెప్తూ ఉండాలి. ఇంకో ప్రశ్న ఇచ్చాడు, కాలం చాలా విలువైంది ఎందుకు అని అడుగుతున్నాడు. అంతే కదా పిల్లలారా, విద్యార్థులారా, కాలం చాలా విలువైంది కదా. విలువైందే కదా. ఎందుకంటే గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదు. అయిపోయింది అనుకోండి, ఆ కాలంకి ఎప్పటికీ మనం ఎంత డబ్బులు ఇచ్చినా కూడా మనకి ఆ కాలం తిరిగి అనేది మనకి ఎప్పటికీ రాదు. అందుకనే కాలం అనేది ఎంతో విలువైనది. చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి, అలాగే పడుకోవాల్సిన వయసులో పడుకోవాలి, ఆడుకోవాల్సిన వయసులో ఆడుకోవాలి కదా, పని చేసుకోవాల్సిన వయసులో పని చేసుకోవాలి. ఏ వయసులో ఏ కార్యక్రమం చేయాలో అవి తప్పకుండా మనం చేసుకుంటేనే ఆ కాలాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకున్నట్టుగా అవుతుంది. పరీక్షలు అంతా ఉన్నాయి కదా, ఇంకెప్పుడో పరీక్షలు అవుతాయి కదా, కరోనా అయిపోవాలి అప్పుడు మాకు పరీక్షలు పెడతారు కదా అని అందరూ ఉన్నారా విద్యార్థులు? అలా ఉండకండి. ఎందుకంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం ఎందుకు స్టార్ట్ చేసామంటే రేపో మాపో మీకు పరీక్షలు పెట్టే అవకాశం ఉంది.
ఒకవేళ మర్చిపోయి ఉంటారు సబ్జెక్టు. అందుకనే ఈ ఆన్లైన్ క్లాసులన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఇవి మీరు చాలా వినియోగించుకోవాలి. అంతేగాని ఉపయోగించుకొని ఒకసారి ఆల్రెడీ చెప్పిన పాఠాలే ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాం. ఆ గుర్తు చేయడం వల్ల ఏంటంటే మీ కాలాన్ని వృధా మాత్రం అనుకోకండి. కాలు వృధా చేసుకోకుండా ఈ కాలాన్ని చక్కగా ఉపయోగించుకొని ఈ కాలం చాలా విలువైందని ప్రశ్నకి సొంత మాటల్లోనే మీరు రాసుకోవచ్చు. కాలం అయిపోయింది అనుకోండి, మళ్ళీ రాదు. ఎంత డబ్బులు ఇచ్చినా కూడా రాదు కదా. గడిచిన కాలం ఎప్పటికీ మనం తేలేము. అది ఇవాళ చేయవలసిన పని ఇవాళ చేసేయాలి. రేపు చేస్తాంలే అని వదిలేయకూడదు. ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి. ఎప్పుడు చేయవలసిన కార్యక్రమాలు అప్పుడే చేసేసుకోవాలి. రేపటి కోసం వదిలేయకూడదు. రేపు వస్తుందో రాదో కూడా మనకు తెలియదు. అసలు రేపు అనేది ఉంటుందో ఉండదో మనకు తెలియదు. కానీ రేపటి కోసం ఊహించేసుకొని రేపటి పనులు అని రేపటి కోసం వదిలేయకూడదు. ఈరోజు మన కాలం చేతిలో ఉంది కనుక మనం చేయవలసిన పనులు కార్యక్రమాలు ఏమున్నాయో అవన్నీ కూడా చక్కగా ఈరోజు చేసేసుకోవాలి అని మనకి ఈ పాఠం ద్వారా తెలుస్తుంది. కాలం అందుకే చాలా విలువైంది. అది మీకైనా మాకైనా ఎవరికైనా కూడా కాలం అనేది చాలా విలువైంది. ఈ ప్రశ్న కూడా మీరు చక్కగా చదువుకోవాలి. ఇంకా ఏమంటున్నాడు, చదువుకున్న వాళ్ళంతా తమ కష్ట ఫలాన్ని తింటూ పట్టణాల్లో సౌఖ్యాలు అనుభవిస్తున్నారన్న రచయిత అభిప్రాయంలో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించరా? ఏకీభవిస్తాం కదా. కవి మనకేం చెప్తున్నారు? బాగా అంటే కొంతవరకు పల్లెటూరులో మనం చదువుకుంటాం. అక్కడ నుంచి ఏమవుతాం, పట్టణానికి వెళ్ళిపోతాం కదా. పట్టణానికి వెళ్ళిపోయి అంతవరకు ఎందుకు కేజీబీలో మీరు అక్కడ మారుమూరు ఊర్లన్నీ ఉన్నాయి కదా. ఇంటర్మీడియట్ వరకు చక్కగా చదువుకుంటారు. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు. అక్కడే ఇంకా చదువుకు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడో పట్టణాలకి వెళ్ళిపోతూ ఉంటారు కదా. అలాగే ఈ చదువుకున్న వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట, పట్టణాలు వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే విదేశాలే వెళ్ళిపోతున్నారు కదా. అలాగే పట్టణాలు విదేశాలు వెళ్ళిపోతున్నారు, పల్లెటూరిని కన్నెత్తి కూడా చూడట్లేదు అని కవి నిజమే కదా అంటున్నాడు. మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతున్నాడు. పాఠంలోకి మనం ఒకసారి వెళ్ళినట్టయితే పాఠంలో కూడా ఏం చెప్తున్నాడు, సౌకర్యాలన్నీ ఉంటాయి. పెద్ద పెద్ద చదువుల కోసమని, ఉద్యోగాల కోసమని, అన్నింటిని కోసమని పట్టణాలకు వెళ్ళిపోతారు. చిన్నప్పటికి చదువుకొని అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ శుభ్రంగా ఉంటారు. ఈ పల్లెటూరు వైపు కన్నెత్తి కూడా చూడరు అని మనకి ఈ జానపద జాబు పాఠంలోని ఉత్తరం రాసిన అబ్బాయి కూడా మనకి చెప్పాడు కదా. అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నారు, చదువుకున్న వాళ్ళంతా కూడా పట్టణాలు వెళ్ళిపోయి అక్కడ సౌకర్యాలు ఉంటున్నారని మేము ఏకీభవిస్తున్నాము అని ఈ ప్రశ్నకి జవాబు కొంచెం పెద్దగా ఆలోచించి చక్కగా రాస్తారు. దాంతోపాటు ఇంకే ప్రశ్నలు ఇచ్చాడంట మీకు. పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టినిల్లు, దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి అని అడుగుతున్నాడు. పల్లెటూళ్ళు ప్రశాంత జీవితానికి సౌఖ్యానికి పుట్టినిల్లు. పల్లెటూళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటాయి. నిజమే కదా. పల్లెటూళ్ళు వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. పల్లెటూళ్ళు అనేవి ఎంతో గొప్పది, మంచి వాతావరణం ఉంటుంది. అంతా ఎంతో అభిమానంతో ప్రేమతో ఉంటారు అని పల్లెటూరును పొగుడుతూ పల్లెటూరు కోసము మీరు చక్కగా వర్ణిస్తూ రాశారంటే చక్కటి మార్కులు మీకు పడతాయి. పల్లెటూరు కోసం ఎంతో ఊహించి ఎంతైనా రాయొచ్చు. పట్టణం కోసం అయితే రాయటానికి పెద్ద మ్యాటర్లు అయితే మనకు దొరకవు, కానీ పల్లెటూరుల కోసం అయితే చక్కగా రాయొచ్చు. చక్కటి సెలయేర్లు ఉంటాయి, మంచి మంచి అందమైన కొండలు ఉంటుంది, ప్రకృతి ఉంటాయి, వాగులు వంకలు ఉంటాయి, చక్కటి తీయని చెట్లు ఉంటాయని ఏమైనా రాయొచ్చు కదా. పల్లెటూరు కోసం ఎంత వర్ణించినా తక్కువే. కాబట్టి ఈ ప్రశ్న వచ్చినప్పుడు పరీక్షల్లో మీరు వృధా వదిలేయకుండా ఆలోచించి మరీ రాయండి. మీరు చూసిన పల్లెటూరులోని మనుషుల మధ్య సంబంధాలు, అక్కడ ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మిత్రులకు లేఖ రాయండి అని అడుగుతున్నాడు. అంటే మీరు ఏదైనా సరే పల్లెటూరులో చూసినట్టయితే మీరు చూసిన పల్లెటూరులో మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి. ముందే అనుకున్నాం, పల్లెటూరులోని ప్రజలు చాలా ఎంతో ఎంతో ఎఫెక్షన్తో ఉంటారు, ఎంతో కలుపుగోరితనంగా ఉంటారు, అన్ని రకాల బాధలు కష్టాల్లో పాలు పంచుకుంటారు. పట్టణం వల్ల కాదు, సహాయం చేసుకుంటారు. ఆకలిలో ఉన్నప్పుడు పల్లెటూరు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాం అనుకోండి, ఆకలిగా ఉందని చెప్పి తక్కువని వాళ్ళ ఇంట్లో ఉండే ఏ ఆహార పదార్థం గబగబా వంట చేసి పెట్టేస్తారు. అటువంటి సాంప్రదాయం. మనం కూడా పల్లెటూరు నుంచి అందరూ వచ్చిన వాళ్ళే, ఒకప్పుడు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి రైతులు అంటే ఎలా ఉంటారు అన్నది మనకి తెలుసు. పల్లెటూరులోనే అందరూ మనం సెలవులు వచ్చినప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం. ఇంకా
పల్లెటూరులో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పల్లెటూరు అనేది ఎలా ఉంటుందో అనే సంగతి మనకి తెలిసిందే. కాబట్టి పల్లెటూరులో ఉండే మనుషులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అని నువ్వు మిత్రుడికి లేఖ రాయు అని అడుగుతున్నాడు. ఇంతకీ మీకు లేఖ అనేది ఎలా రాయాలో తెలుస్తుందా లేదా? లేఖ అనేది ఇంతే ఎక్కువ మార్కులు ఎలా వస్తాయి, ఈజీగా ఎలా మార్కులు వస్తాయి కూడా నేను మీకు చెప్తాను. అది చక్కగా రాసుకోండి. ఇప్పుడు లేఖ అంటే ఎలా ఉంటుంది? లేఖ అనగానే ఉత్తరం అన్నమాట. ఉత్తరాన్ని మనం ఎలా రాసుకుంటాం? ఉత్తరానికి రాసుకునేటప్పుడు కొన్ని రకాలమైన సూచనలు ఉంటాయి. అవి తప్పకుండా మనం రాసుకుంటేనే మనకి ఇట్టే మార్కులు వచ్చేస్తాయి. ఈ లేఖ రాసినప్పుడు కుడివైపు ఇటువైపును మనం స్టేషన్ డేటు వేసుకుంటాం. అంటే ఇటువైపు ఏం వేసుకుంటాం మనం? ఇటువంటి ఉత్తరం ఎటువైపు రాసామో అటువైపు కుడివైపు అన్నమాట. ఇలా ఈ కుడివైపు ఏమైతే స్టేషన్ డేటు అని అనుకుంటాం. అంటే మనం ఏ ఊరు నుంచి అయితే ఉత్తరం రాస్తున్నామో ఆ ఊరు పేరు రాసుకుంటాం అన్నమాట. రాసుకొని ఖచ్చితంగా కామా పెడతాం. తర్వాత ఏంటి, ఆ డేట్ ఏ రోజు అయితే డేట్ మనం అని ఆ డేట్ ఖచ్చితంగా డేట్ వేసుకుంటాం. డేట్ వేసుకొని చుక్క పెట్టుకుంటాం. ఇక్కడ స్టేషన్ వేసినందుకు ఇక్కడ చుక్క పెట్టేందుకు సరైన మార్కులు మీకు పడిపోతాయి. అయితే ఏ ఊర్లో మనం ఉత్తరం రాస్తున్నామో ఆ ఊరు పేరు రాసి కామా పెట్టుకుంటాం. ఇంకా ఏ రోజు అయితే నువ్వు ఉత్తరం రాస్తావో ఆ రోజు మనం ఉత్తరం ఆ రోజు డేట్ వేసి చుక్క పెట్టుకుంటాం. ఇంకా ఎవరికైతే ఉత్తరం రాస్తున్నామో వాళ్ళకు రిలేషన్ ఏంటి అనేది మనం రాస్తాం. ప్రియాతి ప్రియమైన, లేదంటే పెద్దలకు రాస్తే గౌరవనీయులైన, ఇటువంటి పదాలని వాడుతుంటాం. ఇందులోని కవి మనకి నిచ్చెలి అనే పదాన్ని వాడాడు కదా. నిచ్చెలి అంటే ప్రియాతి ప్రియమైన. ఒకసారి చూసుకున్న పాఠంలోకి వెళ్ళేసరికి మనకి నిచ్చెలి అని రాశాడు. నిచ్చెలి అంటే ప్రియాతి ప్రియమైన అనే అర్థం అన్నమాట. పూర్వకాలంలోని ఆ నిశ్చయలు అనే పదాలు వాడేవారు, పూజ్యనీయులైన పదాలు కూడా వాడేవారు. ఎప్పట్లో అవేవి మనం రాకుండా ప్రియాతి ప్రియమైన లేకపోతే ప్రియమైన అనే పదాలు మాత్రమే మనం ఇప్పుడు వాడుతున్నాము. రాసి ఖచ్చితంగా ప్రియమైన రాసి ఎవరికైతే మనం ఉత్తరం రాస్తున్నామో వాళ్ళకి మొత్తం మ్యాటర్ అంతా రాస్తాం. ఏవైతే మనం చెప్పాలనుకుంటున్నామో అటువంటి విషయాలన్నీ కూడా రాస్తాం. ఈ ఉత్తరంలో ఎక్కడ మీ పేరు మాత్రం ఉండకూడదు. పరీక్షల్లో మీ పేరు ఎక్కడ లేకుండా మీరు జాగ్రత్త పడండి. అలాగే మీ హాల్ టికెట్ నెంబర్ కానీ పేరు కానీ ఉండకూడదు. మ్యాటర్ అంతా రాసేసుకున్న తర్వాత మీ ఇష్టం, మీరు పల్లెటూరు కోసం వాళ్ళ బంధాల కోసం ఏమైతే రాస్తారో అది రాస్తారు. రాసుకున్న తర్వాత కిందని లాస్ట్లో చుక్క పెట్టుకొని, అంటే ఫుల్ స్టాప్ అయిపోయినాను చుక్క పెట్టుకొని ఇట్లు అని రాసుకుంటారు. ఇట్లు అని పెట్టుకొని ఎక్కడ కూడా ఏం చేస్తారు, ఇట్లు అయిపోయిన తర్వాత ఇంటూ మార్క్స్ పెట్టుకుంటారు. చక్కగా పెట్టుకొని కామ, మళ్ళీ ఇంటూ మార్క్స్ పెట్టుకొని చుక్క, లాస్ట్ మాత్రం చుక్క అనేది ఖచ్చితంగా మనకి ఫుల్ స్టాప్ అనేది ఉండాలి. దాంతోపాటు ఇటువైపు నువ్వు ఎవరికైతే ఉత్తరం రాస్తున్నావో వాళ్ళకి ఇక్కడ నువ్వు అడ్రస్ రాయాలి. వాళ్ళ యొక్క అడ్రస్, ఏ అడ్రస్ అయితే నువ్వు రాస్తున్నావో ఆ అడ్రస్ రాయిస్తావు. అంటే ఎవరికైతే నువ్వు ఉత్తరం పంపిస్తున్నావో వాళ్ళ అడ్రస్ అన్నమాట. అంటే నువ్వు ఎవరు సర్లకు పంపిస్తున్నావు అనుకోండి, ఆ సర్లకి రాసి వాళ్ళ తండ్రి పేరు, ఆ ఊరు పేరు అన్నీ కూడా అప్పుడు కూడా అంతా ఏం చేయాలి, కామాలు పెట్టుకుంటే లాస్ట్కి వెళ్ళేసరికి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫుల్ స్టాప్ పెట్టుకుంటాం. లాస్ట్ అడ్రస్ అంతా కూడా కామాలు పెట్టుకొని లాస్ట్ ఊరి పేరు రాసినప్పుడు మాత్రం చుక్క పెట్టుకుంటాం. దీనికంతా మీరు రాసుకున్నట్టయితే ఉత్తరం రాసే విధానం ఇది. ఈ ఉత్తరం కనుక ఈ విధంగా మీరు రాసుకుంటే పరీక్షలు చక్కటి 8 మార్కులా పడిపోతాయి. మ్యాటర్ ఏం రాసుకున్నా ఎలా రాసుకున్నా కూడా మ్యాటర్ మీ ఇష్టం, వర్ణించుకొని రాసుకున్నా ఎలా రాసుకున్నా ఈ పాయింట్కి ఎక్కువ మార్కులు ఉంటాయి. ఇది మనం ఉత్తరం రాసుకునే విధానం. ఇప్పుడు పరీక్షల్లోని ఏ విధంగా ఈ పాఠం నుంచి ఎటువంటి ప్రశ్నలు వస్తాయి, ఏ ప్రశ్నలు వస్తాయి, ఏ విధంగా వస్తాయి అనేది మనం తెలుసుకుందాం. పరీక్షల్లోకి వెళ్తే ముందుగా చెప్పాను, పాఠం స్టార్ట్ చేసినప్పుడే మీకు ఏం చెప్పాను అంటే, పాఠం స్టార్ట్ చెప్పినప్పుడు మీకు ఏం చెప్పానంటే ప్రక్రియ, కవి పరిచయము, నేపథ్యము, ఈ పాఠానికి జానపద జాబు
జానపద జాబుకి ప్రక్రియ, కవి పరిచయము, నేపథ్యం ఉంది. వీటికి ఎన్ని మార్కులు? 4 మార్కులు ఉంటాయని చెప్పాను. తర్వాత పెద్ద ప్రశ్నలు ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద ప్రశ్నలు ఉన్నాయి కదా, ఆ పెద్ద ప్రశ్నలు అన్నిటికీ కూడా 8 మార్కులు 8 మార్కులు ఉన్నాయి. పెద్ద ప్రశ్న మార్కులు ఉన్నాయి. ఆ పెద్ద ప్రశ్నలకి 8 మార్కులు ఉన్నాయి. ఈ లేఖ ఇంతకులో మీకు తెలుసుకున్నాం, లేఖ అంటే ఎలా రాయాలి ఏంటనేది. ఈ లేఖ ఏం చేస్తారంటే, ఈ లేఖకి ఇంచుమించు ఖచ్చితంగా 8 మార్కులు ఉంటాయి. కాబట్టి లేఖ ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ప్రాక్టీస్ అవ్వండి. బాగా రాసి 4 సార్లు రాసేసరికి మీకు ఖచ్చితంగా లేఖ ఎలా రాయాలనేది వచ్చేస్తుంది. కాబట్టి చక్కగా మీరు లేఖను రాయండి. దీంతో పాటు పారాగ్రాఫ్ ఇస్తారు మనకి, అతి ముఖ్యమైన ఇది గజ్జి భాగంలో ఎంత ముఖ్యమైనది అంటే పారా ఇస్తారు. ఇంత పారా ఇచ్చి కిందని పారాకి తగ్గ క్వశ్చన్లు ఇచ్చి ఈ క్వశ్చన్లన్నీ పారాలో ఉంటాయి, వెతుక్కొని రాసుకోండి అంటారు. అటువంటి దానికి ఎన్ని మార్కులు? 8 మార్కులు. కాబట్టి ఈ పాఠాన్ని మీరు ఏం చేస్తారంటే క్షుణ్ణంగా ఒక 3-4 సార్లైనా చదువుతారు. దానివల్ల ఏమవుతుంది అంటే ప్రశ్నలు ఖచ్చితంగా చక్కని జవాబులు రాయగలరు. దాంతోపాటుగా ఇంకేమవుతుందంటే పారాగ్రాఫ్ ఇచ్చి అందులో ప్రశ్నలు ఇవ్వండి అన్నప్పుడు టక్టకామని మీరు దానికి ఆన్సర్ రాసేయడం జరుగుతుంది. ఈజీగా రాసేయవచ్చు. అది కూడా ఏంటి, పాఠంలో ప్రశ్న పాఠాలే ఇస్తాడు, చిన్న చిన్న పారా ఇస్తాడు. పారా ఇచ్చి కింద ప్రశ్నలు రాయమంటాడు, లేదంటే పారా ఇచ్చి మిమ్మల్ని ప్రశ్నలు తయారు చేయమంటాడు ఒక్కోసారి. దానికి ఖచ్చితంగా మీరు 8 మార్కులు. కాబట్టి ఇది బాగా ప్రాక్టీస్ అవ్వండి విద్యార్థులారా. మీరందరూ కూడా 8 మార్కులు పారాగ్రాఫ్ ఉంది కనుక పారా ఇచ్చి కింద ప్రశ్నలు ఇస్తాడు, దాని జవాబు ఈజీగా అందులో చూసి రాసేయడమే. చిన్నప్పుడు మీకు 6th క్లాస్ నుంచి అది అలవాటు అయింది. ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే అలాగా చక్కగా 8 మార్కులా పడుకుంటాయి. కాబట్టి అదంతా మీరు ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు సొంత వాక్యాలు ఇచ్చారు. ఇందుకు పాటల్లో మన సొంత వాక్యాలు సొంతంగా ఏది రాసినా మనకు మార్కు ఇట్టే పడిపోతాయి. కాబట్టి దానికి సరైన అర్థం రాసేయండి. సొంతంగా మీకు బుర్రకి ఏది తోస్తుంది తప్పులు లేకుండా రాసిస్తే ఖచ్చితంగా దానికి 2 మార్కులు పడిపోతాయి. సొంత వాక్యాలకి 2 మార్కులు ఉన్నాయి. దాంతోపాటు జాతీయాలు ఉన్నాయి. జాతీయాలు అంటే పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగించామో అని అటువంటి పదాలకు కూడా మీకు 2 మార్కులు ఉన్నాయి. దాంతోపాటు వాక్య ప్రయోగాలు, వాక్యాన్ని ప్రయోగించడం ఎలా అనేది కూడా మీకు దానికి కూడా మీకు 2 మార్కులు ఉన్నాయి. ఇంకా ఈ పాఠంలో మనం చెప్పుకున్న సంశ్లిష్ట వాక్యాలు ఉన్నాయి. సంశ్లిష్ట వాక్యాలు ఎలా ఉపయోగించాలి మీకు ముందే చెప్పాను, దానికి 2 మార్కులు. ఇంకా సంయుక్త వాక్యాలు అనేవి కూడా ఉన్నాయి, దానికి కూడా మీకు 2 మార్కుల కింద ఎగ్జామ్స్లో వస్తాయి. దాంతోపాటు సందులు ఉన్నాయి. అమృత్ సంధి కోసం ఇంకా మనం నేర్చుకున్నాం కదా, ఆ సందుల కోసం కూడా మీరు కొంచెం ప్రాక్టీస్ అయితే సందులు 3 మార్కులకి 3 మార్కుల్లోనే ఎన్నో కొన్ని ఈ పాఠం నుంచి కూడా అమృత్ సంధి కోసం కూడా రావచ్చు కనుక ఈ సందులు కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ అవుతారు. దీంతో పాటుగాను అంటే మొత్తం మనం జానపదుల జాబు అనే పాఠాన్ని పూర్తిగా మనం తెలుసుకున్నాం. ఇందులో ఏంటి విషయాలు తెలుసుకున్నాం. మొదటగా లేఖ అంటే ఏంటి తెలుసుకున్నాం. జానపదులు అసలు కవి పరిచయం ఏంటని తెలుసుకున్నాం. అంటే ప్రక్రియ వచ్చింది మనకి కదా, పాఠం యొక్క ప్రక్రియ వచ్చింది, కవి పరిచయము వచ్చింది, నేపథ్యం వచ్చింది. నేపథ్యము అంటే ఏ సందర్భంలోనే ఈ పాఠం రచించాడు, ఇందులో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి, ఈ పాఠం యొక్క వివరణ ఏంటి అనేది నేపథ్యం, అది కూడా మనం తెలుసుకున్నాం. దాంతోపాటు ప్రశ్న జవాబులు తెలుసుకున్నాం. ఇంకా పదజాలంలోని సందులని తెలుసుకున్నాం. సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు, వాక్య ప్రయోగాలు, సొంత వాక్యాలు, ఇటువంటివన్నీ కూడా మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఈ పాఠం పూర్తిగా పల్లెటూరు వాతావరణం ఏ విధంగా ఉంటుందని కవి చక్కగా వర్ణించాడు మనకి. ఇది చక్కగా మీకు అందరికీ విద్యార్థులందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏ విద్యార్థులారా బాగా అర్థమైంది కదా, మీకు జాగ్రత్తగా పాఠం అంతా విన్నారు కదా. పాఠంతో పాటు ఇప్పుడు ఏంటంటే మీకు కొంచెం హోంవర్క్ కూడా ఇస్తాను. ఎందుకంటే పాఠం ఒక్కటి అలా వినేసి వదిలేస్తే దానికి ప్రయోజనం ఉంది. ఇంకా కాస్త చదివారు అనుకోండి ఇంకా మంచి మంచి మార్కులు వస్తాయి. పరీక్షల్లో కూడా మీకు ఎన్నో చక్కటి మార్కులు ఈజీగా తెచ్చుకునే పాఠమే ఈ జానపదుల జాబు. ఇందులో ఏ ప్రశ్నలు వచ్చిన కాలం చాలా విలువైంది, సొంత మాటల్లో మనం రాసేసుకోవచ్చు. ఇటువంటి ప్రశ్నలు చాలా ఉంటాయి ఈజీగా కదా. కాబట్టి ఎలాగ ఈజీగా మీరు మరొక్కసారి చదివినట్టయితే ఈ పాఠం ఎంతో అద్భుతంగా కూడా ఉంటుంది. మీరు చదువుతున్నప్పుడు ఎంతో మనసుకు హాయిగా కూడా సరదాగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ పాఠం క్షుణ్ణంగా ఒకసారి చదవండి. దాంతోపాటుగా మీరేం చేస్తారంటే పారాగ్రాఫ్లు ఉన్నాయి కదా, మీరంతా కూడా ఏం చేస్తారంటే ఈ 27వ పేజీలోనే 27వ పేజీలో ఉంది కదా పారాగ్రాఫ్, 27వ పేజీలో ఉన్న పారాగ్రాఫ్ను ఆ రాత్రి అంతా పొలంలోనే జాగారం చేశాను.
అక్కడ దగ్గర నుంచి ఈ కింద వరకు అనమాట నూచుకోవచ్చుగా అన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అంటే 27 పేజీల్లో ఉన్న పారాగ్రాఫ్ అంతా తీసుకొని దాంట్లో సొంతంగా మీరే ప్రశ్నలు తయారు చేసుకోవాలి. పారాలో ఉన్నవి అందులోనివే మీ సొంతంగా సొంత మాటలతోని ప్రయోగంతో మీరు ప్రశ్నలు మాత్రమే తయారు చేసుకుంటారు. దాంతో పాటుగా ఏం చేస్తారంట, మీ మిత్రుడికి ఖచ్చితంగా చక్కటి లేఖ రాస్తారు. లేఖ అంటే ఎంతో తెలుసుకున్నారు, లేఖ కోసం తెలుసుకున్నారు కదా, అందుకని మీ మిత్రుడికి లేఖ రాస్తారు. దానితో పాటుగాను కవి పరిచయాన్ని మరొకసారి మీరంతా రాసుకుంటారు. ఇందులో ప్రశ్నలు జవాబులు కూడా మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి చక్కగా చదువుకోండి. ఒకసారి కనుక చదివితే అలా మళ్ళీ ఒకసారి బాగా దొరికిపోతాయి. రేపో మాకు మీకు పరిచయం ఉన్నప్పుడు చక్కగా రాసేయవచ్చు. కాబట్టి విద్యార్థులారా మీరంతా పారాగ్రాఫ్ ఇచ్చే క్వశ్చన్లో ఒకటి, ఈ కవి పరిచయం ఒకటి, ఇందులో ప్రశ్నలు ఒకటి చక్కగా ఈ పూటనే మీరు చక్కగా చదువుకోండి. ఈ రాత్రి వేళకే చక్కగా చదువుకొని హోంవర్క్ కింద రాసుకొని ఉంచుకోండి. దాంతోపాటు అమిరేడిస్ సంధి కూడాను సొంతంగా మీరు పదాలని తయారు చేసుకొని సంధులు విడదీసుకోండి. అయితే మీకు ఎంతో బాగా అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మాకు కేజీబీవీ సెక్రటరీ గారికి ధన్యవాదాలు ముందుగానే తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు ఈ అవకాశం ఇచ్చిన పిఓ మేడం గారికి, జీసీడీఓ మేడం గారికి, ఇంకా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు ఈ టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి మేము పంపించింది టైంకి టెలికాస్ట్ చేసినందుకు వాళ్ళకి కూడా, ఆ బృందానికి కూడా మేము టెలికాస్ట్ చేసిన బృందానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. దాంతోపాటు విద్యార్థులకి, ఆ విద్యార్థి ఈ టైంలోనే చూడండి మీరని ప్రోత్సహించిన తల్లిదండ్రులు కూడా నేను అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.